ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, అవసరం లేదు, అవసరం లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తే ఇది చాలా దుర్మార్గం ఆయన, ఇది చేయకూడదు అనేది మనుషులు మార్పు వస్తుంది. ఈ సినిమా ఏంటంటే డబ్బు కోసం ఒక మనిషి ఎంత కాడికైనా దిగజారుతాడు అనేది కంటెంట్ చూపిస్తారు. చూస్తే మాత్రం ఎంత దుర్మార్గులకైనా కానీ జాలి పుడుతుంది. ఇది చాలా దుర్మార్గం కదా, కొంచెం మారాలి, మనం మార్పు వస్తుంది. హిట్టే, బాగుంది. మన కింగ్ కంటే మన ధనుష్ బాగా చేశాడు. మన హీరో కాదు, నేను అందరి మన తెలుగు వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళందరినీ నేను వ్యతిరేకిస్తా, 80 చెప్తా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళని మనం లవ్ చేయాలి, మన రోజులు పెట్టేసి పక్క వాళ్ళని కాదు కదా. కానీ ఈ సినిమా పరంగా మాత్రం చేశాడు. 100కు 100 కాదు, 500 కాదు, 1000% నచ్చింది నాకు. ఇట్లాంటి సినిమాలు అయితే మనం స్వాగతిస్తాం. ఇప్పుడు అది KGF 2 స్వాగతించినాం. మనం తెలుగు వాళ్ళము మంచిగుంటే దేనైనా స్వాగతిస్తాం మేడం. మన తెలుగు వాళ్ళు ఏంటంటే జాలిగుండా మంచి చేస్తే మనం చేస్తాం, మనం నష్టం చేస్తే మాత్రం ఏ మూవీ మేడం? కుబేరానా? కుబేర సినిమా చూసి ఇప్పుడే చాలా బాగుంది. ఈ కుబేర సినిమా ఏంటంటే ఒక డబ్బు ఉన్నాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు, లో క్లాస్ వాడు అనమాట. అంటే డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుండదు అట్ట అంటే డబ్బు ఎవరి దగ్గర పోతే వాళ్ళే కుబేరులు అవుతారు. కాబట్టి ఈ సినిమాలో ధనుష్ బాగా డబ్బు ఉన్నాడు, బెచ్చగాడు అవుతాడు. కాబట్టి బెచ్చగాడు అయినా కూడా అతను సంతోషంగా హ్యాపీగా పోతాడు. కాబట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు కుబేరులను ఫీల్ అవుతారు. కాదు, ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు నిజమైన కుబేరులు. అంతే ఏముంది, డబ్బులు పోతాం ట్రాన్స్ఫర్ అవుతాం అంతే. ఆ ఇద్దరు బాగానే చేశారు, నాగార్జున కానీ ధనుష్ కానీ. ఎవరు నాకైతే ధనుష్ యాక్టింగ్ బాగుంది. అంటే ధనుష్ మీద చాలా సేపు ఉందన్నమాట. స్క్రీన్ పేస్ నేస్కాన్ కాదు, ఆస్కర్ ఇచ్చిన కూడా అదే ఇచ్చిన క్యారెక్టర్ కానీ అదే అతని మీదే అంటే ఎక్కువసేపు పోవడం. అంటే అతను ఏమంటే అతను డబ్బున్నోడుగా, మిడిల్ క్లాస్ వాడుగా, ఎచ్చగాడుగా అనమాట. అంటే 3 క్యారెక్టర్లు వస్తున్నాయి. కానీ నాగార్జున ఏంటంటే అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా ధనుష్ గారే ఉన్నారు. కాబట్టి ధనుష్ గారి వల్లే కాదు, నాగార్జున వల్ల కానీ, రష్మిక కానీ అందరి వల్ల ఈ సినిమా హిట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్క. ఇది 1000 కోట్లు టార్గెట్ అయింది ఇప్పటికీ. చూద్దాం, వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు, 5 10 100కు 100 ఖచ్చితంగా. అదొక పాయింట్ ఆయనకి. ఆయన తెలుగే కాదు, తమిళ, హిందీ అన్ని భాషలు, ఏ భాషలో పోయినా ఆయన ఖచ్చితంగా ఆయన పెద్ద స్టార్ ఏనో. కాబట్టి ఈసారి ఆయన మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. కాబట్టి ధనుష్ గారు తెలుగు సినిమాలు కూడా చేయండి, మీకు ఒక మంచి ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి మీ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క ఈ సినిమాకి అయితే. పోయిరా మామ, ఏంది బ్రయ్య ఆ సినిమా? అసలుకి ఏం అర్థం కావట్లేదు సినిమాని. నాగార్జున గారు తమిళ్ నుంచి, కన్నడ నుంచి ఈ తెలుగు తీసుకొచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం తెలుగు వాళ్ళం. ఎందుకంటే ఈ సినిమాని మంచి అద్భుతంగా తీశారు సినిమాని. హీరో గారు కూడా బాగుంది. మీ యాక్టింగ్ ఇది తెలుగు వాళ్ళకి ఎక్కడికో తీసుకుపోలే అంతుంది సినిమా. అసలు ఈ యాక్టింగ్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. కూర్చున్నంతసేపు కూడా నాకు ఏదో అమ్మ ఎమోషన్ అయితే బాగా అనిపించింది. ఆ ఎమోషన్ని నాగార్జున గారికి మీకే సూట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా సరే ఈ సినిమాలని ఇండస్ట్రీ మీద ఎప్పుడు చూసినా సరే ఒక హాంటెడ్ అంటే ఎట్లా రీఛార్జ్ చేయాలి, అంటే ఎట్లా మనం ఏమైనా చేయాలంటే ఎట్లా చేయాలి అనేసి సినిమాని తీసుకుపోతేనే మీకు సూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే దాని మీద ధ్యాస పెట్టండి మీరు నాగార్జున గారు, మీ సినిమాలు ఎప్పుడైనా హిట్ అయిపోతాయి. కానీ మీరు మేడం మీరైతే పుష్ప 2లో వచ్చారు కరెక్టే, మళ్ళీ ఈ సినిమాలో వచ్చారు. దీనికి ఎంత తీసుకున్నారో తెలియదు. కానీ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే మీకు కొంచెం డిసప్పాయింట్ అయింది. మీకు ఈ సినిమా సూట్ కాలేదు, ఎంతో డిసప్పాయింట్ అయింది. మీకు మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో, ఈ రామ్ చరణ్ గారితో మాత్రమే సెట్ అవుతుంది. ఇట్లాంటి దానికి సెట్ కాదు, మీకు అసలుకి సూట్ కాలేదు, క్యారెక్టర్ కాదు, మీకు అసలు మూమెంటే లేదు, అసలు మీరు చేయాలని కూడా మీకు అసలుకి లేదు. ప్రొడ్యూసర్ గారు ఎట్లా తీసుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మీకు అసలుకి దీని మీద సినిమా మీద ఇంట్రెస్టే లేదు, చూపించట్లేదు మీరు ఇంట్రెస్ట్. అసలుకి ఏ విధంగా నచ్చలేదంటే ఆయన హీరో గారు ఎంతో కష్టపడ్డారు, ఆమెకు తగ్గ ఈయన తీయాలి, కానీ అసలు సపోర్టింగ్ లేదు.
సినిమాకి అసలు ఇస్తలేదు, 100% ఇస్తలేదు ఆమె గ్యారంటీ. అర్థం కావట్లేదు. ఐటమ్ అంటే ఆమెకి అసలుకి మూడే లేదు, చేయాలనే మూడే లేదు ఆమెకి. సినిమాలో అక్కడ కట్అవుట్లో అర్థం అయిపోతుంది మనకి. ఆమె చేసే మూడు లేదు, ఉత్సాహం లేదు. జనాలు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎట్లా చేయాలి హీరోయిన్ అంటే ఇంకా ఫాస్ట్గా ఉండాలి. ఈ కొత్త కొత్త హీరోయిన్లు అందరు దిగుతున్నారు, అమ్మాయిలు దిగుతున్నారు, వాళ్ళని తీసుకోండి, పాత వాళ్ళని తీసుకోకండి. వాళ్ళకి చేసే అవకాశం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వకండి ఛాన్స్. ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా, ధనుష్ గారు మీరు ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా మీద మీరు ఎంత ఫోకస్ చేశారని నేను విన్నాను. ఈ సినిమాని సూపర్ హిట్ చేసింది మీరు ఒక్కరే, నాగార్జున గారు కాదు. తెలుగు మూమెంట్లో మాకు తెలుగు వాళ్ళు కాబట్టి మాకు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాని సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్టర్ చేసింది మీరు ఒక్కరే తప్ప ఈ సినిమాని చేసింది ఎవరు లేరు తెలుగు వాళ్ళలో. రీజనరేషన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ వాళ్ళకి సెట్ కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకే సెట్ అవుతుంది. దీంట్లో రొమాన్స్ రొమాంటిక్ ఒక లవ్ అనేది ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ఎమోషన్ మాత్రం ఉంది కాబట్టి ఫ్యామిలీస్ మాత్రమే సెట్ అవుతుంది ఈ సినిమా. సక్సెస్ అవుతుంది, అవ్వదని అంటలేను, సక్సెస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే అందరు చూస్తారంటే అందరు బ్యాచిలర్స్ ఎవరు రారు, మాకు స్టూడెంట్స్ కూడా ఎవరు రారు. ఎందుకంటే ఈ సినిమాలో అంత మూమెంట్ లేదు, ఓన్లీ ఒక చిన్న లవ్ అనేదే లేదు దాంట్లో. లవ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం కావాలి, లవ్లు కావాలి. ఇప్పుడు లవ్లు లేవు దీంట్లో ఈ సినిమాలో, అందుకని ఎవరు రారు. ఒక రొమాంటిక్ సాంగ్ లేదు, ఒక రొమాంటిక్ సాంగ్ లేదు, ఒక లవ్ లేదు, ఒక ఏం లేదు దాంట్లో అసలుకి. డిఫరెంట్ అంటే ఆవిడకి చేసే మూడు కూడా లేదు సినిమాలో, చేసే వాళ్ళకి అసలుకి దాని మీద ఫోకసే పెడతలేదు మేడం. అయితే అస్సలు న్యాయం చేయలేదు, అన్యాయం చేసేసింది మేడం. అన్యాయం అయితే పక్కా చేసింది, ఎందుకంటే ఆవిడ చేసే మూమెంట్ లేదు ఆమెకి. ప్రొడ్యూసర్ ఎట్లా తీసుకున్నారో ఏమి అర్థం కావట్లేదు, కానీ ఆవిడ చేసే అవునవును చేశారు. బట్ ఈ సినిమాని ఏదో అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇది మ్యాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా. ఎందుకంటే ఒక ఎమోషన్ ప్రకారం వెళ్ళిపోయింది కాబట్టి మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది సినిమా. ఫుల్ సూపర్, అసలు ఏం లేదు సార్, ఎక్సలెంట్. అసలు మూవీ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్, అన్ని ఎక్సలెంట్. అసలు సినిమా అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ తో చూసారండి. చాలా అందరు యాక్టింగ్, ధనుష్ రష్మిక ఫుల్ ఇరగదీసింది యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరు. అసలు సినిమా అసలు బొమ్మ అదిరింది అనుకోండి. లేదు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ని కరెక్ట్ చూపించారు అనమాట. ఏం లేదు అసలు దీనికి ఏది అసలు అపోజిషన్ రాదు, ఈ డైరెక్షన్ రాదు అనుకుంటున్నాను. చాలా బాగా తీసింది. కామెడీ కొంచెం కొంచెం ఉంది, కానీ సినిమా అంతా ఒక సబ్జెక్ట్ మీద ఉంది, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పట్టి తప్పక్క. అవునవును, ధనుష్ ఎక్సలెంట్ యాక్టింగ్ చెప్తాను. రష్మిక కానీ, ధనుష్ కానీ, నాగార్జున కానీ అసలు మంచి చేసేసారు. ఇది ఒక చాలా సూపర్ డూపర్ హిట్ అండి, చాలా చాలా బాగా. బేసిక్ కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్స్ వచ్చి అన్నీ బాగున్నాయి. నాగార్జున గారు అయితే మాత్రం హీ లివ్ ద క్యారెక్టర్. కింగ్ ఎప్పటికైనా కింగే, ఆయన ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయని టాలీవుడ్ ఆడియన్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్ కూడా నాగార్జున గారు చాలా బాగా చేశారు. నాకు తెలిసి ఇట్లాంటి క్యారెక్టర్ చేయడం నాగార్జున గారు టోటల్లీ ఫస్ట్ టైం. ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ ఇది ఆయనకి. హోప్ఫుల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఆయనకి వస్తాయని అనుకుంటున్నా. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న, పీక్స్. అంటే ఒక బిచ్చగాడిలాగా, అంత స్టార్ హీరో ఒక బిచ్చగాడిలాగా చేయడం అనేది మాటలు కాదు. రోడ్ల మీద అడుక్కోవడమే కాదన్న, లిటరలీ డంపింగ్ యార్డ్లలో చెత్త కుప్పల్లో ఆయన్ని చూపించారు. సో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్, ఒక్కొక్క చోట ఏడిపిస్తారు కూడా. రష్మిక గారిది కూడా మంచి సపోర్టింగ్ రోల్ ఉంది. ఓవరాల్గా మూవీ మాత్రం నాకైతే నచ్చింది. బట్ అదే ఇప్పుడు ఒక మనిషిని డబ్బు ఎంత దిగజారిపోయేలా చేస్తుంది అని కనుక మనకి చూపించారు. అది సొసైటీలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా మనం తీసుకోవచ్చు, కానీ ఒక కమర్షియల్ మూవీలా దానికి సక్సెస్ అయితే మాత్రం రాలేకపోవచ్చు. నేనైతే ఒక 3.5 దాకా ఇస్తాను రేటింగ్.
శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ గురించి మాట్లాడాలి అంటే ఆయన జానర్ నుంచి బయటకు వచ్చి టోటల్గా ఆయన కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన కైండ్ ఆఫ్ డైరెక్షన్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైం ఇలాంటి సినిమా మనకు చూపించడానికి ట్రై చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ అటెంప్ట్. నాకు శేఖర్ కమ్లా గారు చూసిన మూవీస్ అన్నిటిలో మాత్రం ఇది చాలా కొత్తగా రొటీన్కి భిన్నంగా కనిపించింది. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ టేకింగ్, ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ స్క్రీన్ ప్లే. సో శేఖర్ కమ్లా గారు మీరు ఇలానే కొత్త సినిమాలు మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తాము. అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్ అనేది ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పారు. శేఖర్ కమ్లా గారు కూడా ఇంతకు ముందే హింట్ ఇచ్చారు మనకి ప్రెస్ మీట్స్లో, జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు, ఒక 10 నెలల తర్వాత సంవత్సరం తర్వాత దీన్ని గుడ్ ఫిలిం కల్ట్ ఫిలిం అనేదానికన్నా అని. అదే అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ కొంచెం బాధపడేలానే ఉన్నారు, నాకైతే అదే అనిపిస్తుంది. కింగ్ నాగార్జున గారికి జనాల్లో అయితే ఇది గుండెల్లో నిలిచిపోయేలా ఒక మంచి హిట్ అని చెప్పచ్చు. కానీ కమర్షియల్ సక్సెస్సా కాదా అనేది అది ఇంకో 2 రోజుల్లో మనకు తెలుస్తుంది, అది మనం చెప్పలేం. కానీ కింగ్ ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రం చేసి తీరాలి, కంపల్సరీ. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. రెగ్యులర్గా వచ్చే మూవీస్ కన్నా ఇది కొత్తగా ఉంది అని చెప్పలేను, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి. అండ్ డబ్బు ఒక మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుందో కూడా మనకి ఇంతకుముందు వేరే సినిమాల్లో చూపించారు. సో రొటీన్ అని చెప్తాను నేనైతే మాత్రం. కాకపోతే ఏంటి అంటే శేఖర్ కమ్లా గారు మనకు చూపించే విధానం మాత్రం కొత్తగా అనిపించింది, ఫ్రెష్ అనిపించింది. ఓవరాల్ కాంబినేషన్ అయితే శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ అండ్ ధనుష్ నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా మాత్రం గుండెలకి హత్తుకుంటుంది. అంటే ఒక 35, ఒక అనగనగా, ఒక హాయ్ నాన్న ఇలాంటి సినిమాల్లాగా మనకి నచ్చే సినిమా ఇది. కాకపోతే డబ్బులు ఇచ్చే సినిమా మాత్రం కాదు. ఇప్పటివరకు మనం శేఖర్ కమ్లా గారి ఫిల్మ్స్ అండ్ ఆయన చూస్ చేసుకున్న ఆయన డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ చాలా చూసాము. ఇది దానికి రొటీన్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి చెప్తున్నారు భిన్నంగా. సో దాని గురించి మీరేం చెప్తారు? అవును, ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఇది లైన్ సింపుల్ గా ఉంటుంది కానీ బట్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మెయిన్ ఒక తెలియని మెసేజ్, మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది, అందరూ చూడాలి. ఇది మెల్లగా స్లో పాయిజన్ లాగా విపరీతంగా ఈ జనరేషన్కి ఫస్ట్ అంత ఎగ్జైటింగ్గా ఉండదు, బట్ పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్గా వెళ్ళి తర్వాత చూడాలనిపిస్తుంది. దెన్ ఆ తర్వాత దీనిలో ఉన్న మెయిన్ శేఖర్ కమ్లా ఏమైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ జనాలకి మెల్లగా ఎక్కుతాయి అన్నమాట. మనకి అమౌంట్ ని తీసుకొచ్చి పెట్టకపోయినా కానీ మంచి పేరు తెచ్చి పెడతాయి అంటారు. ఇది శేఖర్ కమ్లా గారి ఫిల్మ్ అయినప్పటికీ ఇది పేరు విషయంలో చాలా గొప్ప ఫిల్మ్. ఇది నాగార్జునకి అయితే ఎక్స్ట్రాడినరీ, నాగార్జున ఫ్యాన్స్కి అయితే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే ధనుష్ కూడా, అలాగే మన రష్మిక మందన కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మిక మందన్ చాలా బాగా నటించింది. మొత్తం నలుగురు కూడా మీకు నాగార్జున కానివ్వండి, ధనుష్, రష్మిక మందన, అలాగే కొత్త న్యూ విలన్, నలుగురు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలో అవార్డు వస్తుంది. శేఖర్ కమ్లాకి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక మైల్ స్టార్. ఇక మైనస్ పాయింట్స్ గురించి చూడొద్దు, అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ కనుక తీసుకుంటే మైనస్ పాయింట్స్ అనేది మనం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఎట్ ఆల్. ఓకే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసామని చెప్పి. అది అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఓకే, సో మెయిన్ డెఫినెట్లీ అందరికీ ఇది సక్సెస్. నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సక్సెస్. ఇది ఒక హెడ్ లిఫ్ట్, ఒక టాలీవుడ్ ఒక గొప్ప సినిమా తీసినందుకు హెడ్ లిఫ్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మెల్లగా పికప్ అవుతుంది, మేబీ మెల్లగా పికప్ అవుతుంది. అది నెక్స్ట్ వీక్, సెకండ్ వీక్లోకి విపరీతంగా అందుకుంటుంది. ఇది అద్భుతమైన సక్సెస్ ఇది. ఓకే, ఐ కెన్ సే వండర్ఫుల్ సక్సెస్. ఈ జనరేషన్ వాళ్ళు ఈ మూవీని చూడాలి. ఈ మూవీని చూడి, అది ఒకళ్ళు చెప్పేది కాదు, ఈ మూవీ చూస్తే ఎవరికి వాళ్ళు మనసులో ఒక చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఒక గొప్ప, చాలా గొప్ప ఫిల్మ్. రేటింగ్ నేను 5/5 ఆర్ 10/10. ఓకే, రైట్. బీజిఎం మాత్రం చాలా బాగా ఉంది. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ శ్రీధర్ గారు చాలా బాగా చేశారు. మొత్తం ఓవరాల్గా శేఖర్ కమ్లా మార్క్ మాత్రం 100% ఉంది భయ్య. 100% మార్క్ మాత్రం ఉంది, చాలా బాగుంది. శేఖర్ కమ్లా గారు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటది, కొత్తగా
డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక మిలియనర్కు బిచ్చగానికి జరిగే కాన్సెప్ట్ మీద కాబట్టి ఈ మిలియనర్కి బిచ్చగానికి జరిగే మధ్య ఈ సీక్వెన్స్లో మధ్యలో నాగార్జున కాబట్టి ఖచ్చితంగా ఉంది బిలియనర్కి దానికి 100% సూపర్గా ఉంది, అందరికి నచ్చుతుంది. సూపర్ సూపర్ సూపర్. శేఖర్ కమ్లా గారి నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకా స్టోరీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గత సినిమాలతో పోలిసి ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది, కొంచెం యాక్షన్ కూడా బాగా పెంచాడు ఈ సినిమాలో. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, అలా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. 100% వస్తారు, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ మాత్రము ధనుష్ గారు అసలు అంత క్రేజ్ ఉన్నవాడు ఆ పర్ఫార్మెన్స్ చేయడం అంటే ఎవరు చేయరు భయ్య. ఎంత ఇది చేసినా కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడే కానీ ఈగోకి పోకుండా అసలు రియల్ బిచ్చగాడు ఎలా ఉంటాడో, బిచ్చగాడి మీద ఇందరూ అసహించుకుంటారు కదా, ఈ సినిమాని చూస్తే వాడు బిచ్చగాళ్ళకు కూడా ఈ సినిమా దగ్గర గౌరవం దక్కుతుంది. థ్యాంక్ యూ. ఒకసారి మనం చూసినప్పటికీ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అంటారు, అది పూర్తిగా ఎమోషనల్ వ్యూ కదా. అది కాన్సెప్ట్ వేరు, ఇది కాన్సెప్ట్ వేరు. బిచ్చగాడు కానీ ఇది రియల్ బిచ్చగాడు లాగా ఉంటుంది, అది యాక్టింగ్ కదా, ఇది రియల్ బిచ్చగాడు లాగా చాలా బాగుంటుంది. ఎమోషనల్ థ్యాంక్ యూ. ఛాన్సెస్ ఉన్నాయా?